దగ్గర దగ్గర 90 సినిమాలకి దగ్గరలో 90 సినిమాలు దగ్గరలో ఉన్నారు సాయి కార్తిక్ గారు. సో దానికి సంబంధించి కూడా అడగండి. ఇంకా రోహిత్ శర్మ లాగా సెంచరీ కొట్టడానికి దగ్గరలో ఉన్నారు ఆయన. అండ్ యా ఓకే, ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు క్వశ్చన్? స్టీఫెన్ గారు చెప్పండి. హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ. చెప్పండి సార్. మీరును నాగా అశ్విన్ గారు అన్న ఫ్రెండ్సా సార్? ఐ థింక్ ఏమంటారు, మెడిటేషన్ వరల్డ్లో ఉంటారు పొరపాటు, నాకు తెలియదు. బికాజ్ ఐఎమ్ ఇన్ యూఎస్, హీ ఈజ్ ఇన్ ఇండియా. సో నేను ఫస్ట్ టైం మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చి 2021లో వచ్చా ఇండియాకి. అప్పటికే ఆయన సినిమా రాసేసినట్టున్నారు. ఇప్పుడు నేను అప్పటికే రాసేసాను సినిమాని. బట్ ఐ థింక్ దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్, అంటారు కదా సార్, ప్రపంచంలో కొన్నిసార్లు కొంతమందికి ఒకేలాంటి ఐడియాస్ వస్తాయని. మేబీ సంథింగ్ మిరాకిల్ హ్యాపెన్, లిటిల్ బిట్ ఆఫ్ కోయిన్స్. ఐ డోంట్ థింక్ దట్ దేర్ స్టోరీ ఈజ్ రిలేటెడ్ టు అస్, బట్ లిటిల్ బిట్ క్యారెక్టరైజేషన్ మ్యాచ్ అవుతుంది అంతే తప్ప. అంటే ట్రైలర్ చూస్తే స్టోరీ లైన్ యాజ్ ఇట్ ఈస్గా కల్కిని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది సార్. అలా ఉందా? నేను వాళ్ళ కంటెంట్ చూశాను, వాళ్ళు రిలీజ్ చేశాను. మేము షాక్ అయ్యాం. ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే రోబోట్ బుజ్జిని అనౌన్స్ చేశారో ఇట్ వాస్ సో షాకింగ్ ఫర్ అస్. బికాజ్ మేము ఎప్పుడూ అనౌన్స్ చేసాం బుజ్జి, మా రోబోట్ని 2022 జాన్లోనే ఒక మోషన్ పోస్ట్ రిలీజ్ చేసాము, షూట్ స్టార్ట్ చేయకముందు. ఇంకా May 11th we announced, we released our happy robot mini glimpse. And when we saw May 17th, whatever this was shocked. I was shocked, totally I was shocked, because it was so మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకొచ్చే అవకాశం, వాళ్ళ తెలిసే అవకాశం లేదు అసలు ఎవరికి. బట్ ఇట్ వాజ్ మిరాకిల్, ఇట్స్ జస్ట్ మిరాకిల్ అనుకోవచ్చు. ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకు కల్కి నుంచి ఆ టీం నుంచి ఏమైనా మీకు ఏమైనా రావచ్చు అనుకుంటున్నాను, కాల్స్ ఏమన్నా? మన చిన్న సినిమా సార్, మనంతా పెద్ద సినిమా కాదు. అంటే మనకు బడ్జెట్ వైజ్, ఆర్టిస్ట్ వైజ్ మనం విజన్ ఈజ్ వెరీ బిగ్. ఐఎమ్ నో వే లెస్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద అట్లాస్టెడ్లీ సేమ్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యూ మే గెట్ ఫ్రమ్ దేర్. Definitely I'm sure about that. And the story is very high and very professional, and it's a very serious film, not because we are talking about India, in the government of India role. ఇప్పుడు జనరల్గా ఏంటంటే సూపర్ హీరోస్ అంటే టోనీ స్టార్క్, అవెంజర్స్ ప్రైవేట్ కంపెనీలో చేస్తారు. ఏ దేశంలో సూపర్ హీరోస్ అలాగే ఉంటాయి. ఇక్కడ నేను ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయ్యి ఒక ఇండియన్ సూపర్ ఫోర్స్ ఒక ఆర్గనైజేషన్ తయారు చేసిందో, that has to be very serious film, because government of India మీద నేను చేస్తున్నాను సినిమా. నేను ఐఎమ్ గివింగ్ ఏ లైక్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, ఇండియన్ నేవీ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాగా ఇండియన్ సూపర్ ఫోర్స్ని ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది ఫ్యూచర్లో అని చెప్తున్నాను నేను. అంటే ఎంతో బాధ్యత అది. ఏదో నేను ఇల్యూజన్ వర్డ్లోకి వెళ్ళలేదు. ఇల్యూజన్ కంప్లీట్లీ ఇట్స్ లైక్ ఫిక్షనల్ స్టోరీ, బట్ స్టిల్ ఐఎమ్ డీలింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీరు అమ్మాయి డ్రెస్ చూసారనుకోండి, ఆ అమ్మాయి చెస్ట్ మీద ధర్మచక్రం ఉంటుంది. దెర్ ఇస్ ఎ ఫ్లాగ్. ఐఎమ్ ఎంబెడ్డింగ్ ఇండియన్ సూపర్ హీరోని. ఇండియన్ సూపర్ హీరో అంటే ఎవరో ఒకరు ఇండియన్ సూపర్ హీరోలా కాదు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ లాగా వస్తుంది. సో ఐ హ్యావ్ టు బి వెరీ సీరియస్ విత్ ద స్టోరీ. ఎంటర్టైన్మెంట్ అంటే చెప్పలేము, అంతే కాల్స్ అలా అని కాదు. ఐ థింక్ దేర్ మూవీ ఇస్ డిఫరెంట్, ఆ మూవీ ఇస్ డిఫరెంట్. అంటే టెక్నికల్ కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ పరంగా చూస్తుంటే చాలా హై లెవెల్లోనే ఉంది కదా. అంటే బడ్జెట్ మరి ఎలా ఉంది ఏంటి అసలుకి? ఎస్, మేము చెప్పాలంటే వీఆర్ వెరీ, అంటే విఎఫ్ఎక్స్ ఏమైందంటే నేనే పర్సనల్గా హ్యాండిల్ చేశాను. నాకు అర్థం, నేను 1 year కొంత టైం చూశాను అనమాట ఇక్కడ. 4 months 2 schedules చేసిన తర్వాత విఎఫ్ఎక్స్కి వెళ్ళాను. థింగ్స్ వర్ నాట్ కమింగ్ యాజ్ మై విజన్. సో అప్పుడు నేను వెంటనే ఇది ఎలా వర్కౌట్ అవుద్ది, 10 షాట్లకి మనకు 4 నెలలు పట్టింది టైం. ఇక్కడ ప్రాబ్లము టెక్నీషియన్స్తో కూడా కాదు, ప్రాబ్లం ఉంది వేరే చోట. అంటే కమ్యూనికేషను, హౌ ఆల్ డిఐ నుంచి, విఎఫ్ఎక్స్ కంపెనీ నుంచి, డిఓపి నుంచి, డైరెక్టర్ 4 people బ్రెయిన్స్ ఆర్ హెడ్డింగ్ ఇన్ టు 1 shot. సో ద కమ్యూనికేషన్ హ్యాస్ టు బి వెరీ స్మూత్ అండ్ కొలాబరేటివ్. అప్పుడే మీకు ఒక్క షాట్ ఎప్పుడు అవుతుంది. ఈ నలుగురిలో ఒక్కరు మీకు తేడా కొట్టినా సరే మీకు 15 రోజులు వెళ్ళిపోతుంది ఒక్క షాట్కి. సో ఆ ప్రాసెస్ని చూసి నేను చాలా భయపడ్డా. అప్పుడు దాన్ని డిసైడెడ్, ఆఫ్టర్ ఫస్ట్ షూట్ కంప్లీట్ చేసేసాను. షూట్ కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని ఐ డిసైడ్ ఐ విల్ డూ, ఐ హ్యావ్ టు టేక్ అవుట్ పర్సనల్లీ అని డిసైడ్ అయ్యి నేనే కంపెనీ పెట్టేసుకొని, నేనే వరల్డ్ వైడ్ చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డిస్కస్ చేసి అగ్రిమెంట్స్ రాసుకొని, ఫ్రీలాన్సర్స్ని ఎతికి కొన్ని చోట్ల అందరిని పట్టుకొని మొత్తం షార్ట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి మొత్తం పర్సనల్గా చేయించాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే మీరు ఒక షార్ట్ని రివిజన్ పంపిస్తే మీకు 4 days 5 days పడుతుంది. ఫస్ట్ 3 days ఇస్తారు సార్. ఇప్పుడు సెకండ్ రివిజన్ అడిగితే 7 days అవుతుంది. థర్డ్ రివిజన్ అనుకోండి 15 days అవుతుంది. ఇంకా మీరు 4th రివిజన్ అడగరు, 15 days వచ్చిన విషయం తీసుకుని వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ ఆల్సో. బట్ నేనైతే డైరెక్ట్గా ఏం చేశాను, నేను చూస్తుండగా చెప్పేశాం కాబట్టి సింగిల్ టేక్, మ్యాక్సిమం సెకండ్ టేక్లో ప్రతి షాట్ అప్రూవ్ చేసుకున్నా. అందుకే అప్రాక్సిమేట్లీ మనకి ఈ సినిమాలో 1500 + 1600 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు రోబోట్ చూశారు కదా మీరు, రోబోట్కి
250 షాట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి భుజం మీద రోబోట్ని 250 షాట్స్ మీరు 3D మోడల్ పెట్టాలి అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇంకోటి మీరు కంపేర్ చేస్తే ఇట్స్ కంప్లీట్లీ యానిమేటెడ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, లిప్ మూమెంట్, డబ్బింగ్, ప్రీ డబ్బింగ్, పోస్ట్ డబ్బింగ్, మల్టిపుల్ డబ్బింగ్స్, మళ్ళీ ఎడిట్ కరెక్షన్స్, ఒక్కదానికే 250 షాట్స్ మేము అయితే ఎంత హార్డ్ వర్క్ జరిగిందో ఇన్ని టీమ్స్ పనిచేసాం. సో అండ్ it will be a definitely, I think we made a very good film. It will be visual. We will see something which you have never seen on Indian cinema. A new story, new subject, కొత్త కథ చెప్తాను. ఎందుకంటే ఫ్యూచర్ కథ అంటే ఇంకా ఎవరికి గెస్ట్ చేయడానికి తక్కువ ఉంటుంది కదా. ఐ థింక్ వీ షుడ్ బి గుడ్. ఇంత మంచి స్టోరీ పెట్టుకున్నప్పుడు మరి ఒక స్టార్ హీరో అంటే తెలుగులో నుంచి ఎవరైనా అప్రోచ్ అవ్వలేదా ఏంటి అసలుకి? అంటే అప్రోచ్ అయ్యాము, కాకపోతే ప్రాబ్లం ఉంది. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం ఫస్ట్ పైన నేను ఏం సినిమా తీయలేదు ఇప్పుడు దాకా. చూపించేద్దాం, కథ బాగుండొచ్చు విన్నా సరే, కానీ ఇంత పెద్ద కథని యాక్సెప్ట్ చేయడానికి పెద్ద ఆర్టిస్టులు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. మనకు ప్యాషన్ ఉండొచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ఎ బ్రాండ్ కదా వాళ్ళకి. సో దెన్ అదొక కాంప్లెక్స్ ప్రాబ్లం. ఎందుకు ప్రొడక్షన్ హౌస్ ఈజ్ ఆల్సో మేమే ప్రొడక్షన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మన ఈ సినిమా తీసుకెళ్ళి నేను వెళ్ళి డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పినా సరే అసలు నువ్వు సినిమా తెలియదు, ఇంత పెద్ద మామూలు సినిమా కథ బాగుంటే చేసేస్తారు, ఏదో హెల్ప్ చేస్తారు కదా, కానీ ఈ సినిమాని ఎలా తీస్తామంటారు. అన్నీ ఆలోచించి డిసైడ్ అయ్యామన్నమాట. ఇదే సెల్ఫ్ ప్రొడక్షన్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఉంటే బాగుంటుంది. బట్ డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ, అందరు ఇదే అన్నారు నాతో ఫస్ట్ సినిమా షూట్ చేసేటప్పుడు. తర్వాత కానీ ఒకటే చెప్తాను, మీరు సినిమా చూసిన తర్వాత యానియా చేసిన యాక్టింగ్, యానియా ఇస్ ద బెస్ట్ పర్సన్ టు డూ దిస్ ఫిలిం అని అందరూ చెప్తారు. 21, 22 AD అంటున్నారు కదా, అంటే ఫ్యూచర్లో ఎప్పుడు అది ఎలా గెస్ చేశారు ఏంటి అసలు? టైం లైను అంటే మనకు రివిజన్ ఉంటుంది. అంటే 2 ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ప్రోగ్రెస్ చూస్తే, మన డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, మనం మరి రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేడు. ఇప్పుడు నేను 500 సంవత్సరాలు 800 సంవత్సరాలు అలా ఏదో నెంబర్ వేస్తున్నాను అనుకోండి, గెస్ట్ చేయడం కూడా చాలా కష్టం ఎలా ఉండబోతుందని. కాబట్టి నేను ఒక రియలిస్టిక్ వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఇప్పుడు 2022 అని ఎంచుకొని వచ్చింది ఒకటి ఉంటుంది. యాక్చువల్ సినిమా 2020లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే కానీ వర్క్ ఒకటి డిలే అయింది. బట్ డేట్ మాత్రం అంతే ఉంచేసాను సినిమా నేను, ఎందుకంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. 2022లోనే మీకు ఉక్రెయిన్ వాళ్ళు, ఇప్పుడు గాజా అన్ని ఇంటర్నేషనల్ పాలిటిక్స్ డైనమిక్స్ అంతా మారిపోతుంది. సో అక్కడ నుంచే కథ మారింది. అంటే మనం ఏం చెప్తున్నామంటే కర్మ వర్సెస్ ధర్మం అంటే అదే, కర్మకి ధర్మానికి మధ్య యుద్ధం ఇది. మనం చేసిన కర్మ మనకి ఏమి ఇస్తుంది అనేది 2021 ఆ టైంలో వాళ్ళకి ఓకే, ఇది మనం చేసిన 100 సంవత్సరాల కర్మ, ఇది మనం డిసైడ్ అయింది. ఇప్పుడు మనం ఎలా మార్చుకుంటాం? మార్చుకోలేం కదా. మార్చుకోలేని ప్రాబ్లం ఉంది అక్కడ ఇప్పుడు, కానీ కర్మ అది కదా. సో దానికి రివర్స్ చేయడానికి అది. సో అందుకే నేను ఎంతవరకు విజన్ చేయగలుగుతానో 2022లో ఇండియా ఎలా ఉంటుంది అనుకున్నా, అంతే. అక్కడ అంతకు బియాండ్ ఎలా ఆలోచించాలంటే తెలీదు, గెస్ట్ చేయలేము. అదే తీసుకో. సాయి కార్తిక్ గారు, త్వరలో అంటే June 27th కల్కి లాంటి మూవీ రాబోతుంది. దానికంటే ముందు ఈ సినిమా వస్తుంది కదా, ఈ 2 మీకు విజువలేషన్గా ఒకే రకంగా అనిపించాయా? ఎట్లా అనిపించింది అసలుకి? అది మా స్టీఫెన్ చెప్పినట్టు ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ అనే కాదు, తనకున్న దాంట్లో తను ఎలా చేశాడు అనేది అయితే నాకు తెలిసినంత వరకు తనకున్న అసలు అంటే మాకు తెలుసు ఆ బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయడం అంటే మటుకు హ్యాట్స్ ఆఫ్ టు స్టీఫెన్. అదే, ఇంక వేరే డైలాగ్ లేదు దానికి. అంతే. అంటే మ్యూజిక్ ఇచ్చేటప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది మొత్తం కూడా, ఎందుకంటే అంతా కూడా విఎఫ్ఎక్స్ పైన ఎక్కువ ఉంది కాబట్టి ఎలా ఫేస్ చేశారు అసలు? ఎందుకంటే మొత్తం రెగ్యులర్గా మన కమర్షియల్ సినిమా కాదు. నేను ఇందాక చెప్పినట్టు ఎవ్రీథింగ్ సీజీ వచ్చాక మళ్ళీ కరెక్షన్స్, సీజీ మళ్ళీ దాంట్లో ఒక చిన్నది మారినా మళ్ళీ మొత్తం సౌండ్ దగ్గర నుంచి మొత్తం మార్చాలి. చాలా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. ఎందుకంటే ఇప్పటివరకు మనం చేయలేదు కదా ఇలాంటి ఒక సూపర్ ఉమెన్ సినిమా అనేది. ఈ సూపర్ ఉమెన్ సినిమాలో అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే సార్. సంజయ్ సార్, ఇంద్రాణి అంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి ఏంటి సార్ దీంట్లో రీజన్? ఎలాంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి సార్? యాక్చువల్గా డైరెక్టర్ వచ్చి చెప్పారండి కథ. ఇట్స్ అబౌట్ ఇండియన్ స్పెషల్ ఫోర్స్ విచ్ ఐఎమ్ సపోజ్ టు బీ ద హెడ్. ఆయన చెప్పింది అంటే సరే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒకటి చెప్పారు కదా, చిన్న సినిమా, స్మాల్ బడ్జెట్ సినిమా అనుకున్నాను, కానీ తీసింది అయితే చాలా పెద్ద సినిమాలో తీశారు. మీరు చూసినప్పుడు కూడా ఇంత ఖర్చు పెట్టారా అనుకుంటారు మీరు. సో దే టేకన్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ ఆన్ అ వెరీ బిగ్ స్కేల్, అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా కనపడుతుంది స్క్రీన్ మీద. సో ఐ రియలీ ఎంజాయ్డ్ మై రోల్.
అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో హోప్ టు వర్క్ విత్ దెమ్ మోర్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ అంటే నెక్స్ట్ రాజమౌళి గారు, మహేష్ గారు సినిమా రాబోతుంది. దాంట్లో కూడా మీకు ఏమైనా అవకాశం ఉందా సార్? నన్నైతే అడగలేదు సినిమాకి, అడిగితే చేస్తాను. అందరంటే మహేష్ గారి ఫ్యాన్స్ మొత్తం కూడా యాక్చువల్లీ మన 31st ఎక్స్పెక్ట్ చేశారు ఏదన్నా ఒక అప్డేట్ వస్తుంది అనేసి. సో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే మీరేమన్నా ఇట్లా మహేష్ గారికి ఆ ఫ్యాన్స్ తరపు నుంచి అయినా మీరైనా ఆయనకి ఏమైనా కన్వే చేసే అవకాశం ఉందా? లేదండి, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు నేను సూట్ అయ్యానంటే రోల్కి పిలుస్తారు, వీ కెన్ డూ ఇట్. ఇఫ్ దెర్ ఇస్ అ రోల్ దట్ ప్రాబ్లీ సూట్స్ మీ, పిలిచారంటే చేస్తాను నేను. ఓకే. హలో డైరెక్టర్ గారు, ఐఎమ్ మోహన్ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి. చెప్పండి సార్. యాక్చువల్లీ యూ బ్రేక్ ద స్టీరియోటైప్. ఏంటంటే ప్రతి సూపర్ హీరో మూవీస్ అమెరికాలో జరుగుతాయి అండ్ లైక్ అవెంజర్స్ ఫ్రాంచైజ్ లాగా ఇండియాలో ఒక సూపర్ హీరో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ నా డౌట్ ఏంటంటే అవెంజర్స్లో సింగిల్ పర్సన్ ఉండరు, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవును. సో ఈ మూవీ ఇంద్రాణి క్యారెక్టర్ ఒక్కటే సూపర్ హీరో ఫ్యూచర్లో కూడా, అంటే దీంట్లో కూడా ఫ్రాంచైజ్ లాగా ఉండి దీంట్లో కూడా మళ్ళీ మల్టిపుల్ సూపర్ హీరోస్ ఏమైనా ఉంటారా? ఎస్, మల్టిపుల్ ఉన్నారు. ఫస్ట్ సూపర్ ఉమెన్గా ఏమైనా పరిచయం చేస్తున్నాం సినిమాలో. నెక్స్ట్ పార్ట్ 2లో హీరోతో తీస్తున్నాం అనమాట. అదే స్టోరీ రాసేసాం, అంతా అయిపోయింది. మీకు కొద్దిగా క్లిమ్స్ కూడా వస్తుంది సినిమాలో లాస్ట్లో. సో యా, అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్కి మీకు మన క్యారెక్టరైజేషన్ డిఫరెంట్. అంటే ప్రతి జనరల్గా వాళ్ళ అవెంజర్స్ సూపర్ హీరోస్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒకళ్ళేమో గాలి ఎగరగలుగుతారు, ఒకడేమో ఐరన్ మ్యాన్, ఒక్కొక్క పవర్ ఉంటుంది వాళ్ళకి. బట్ మనది అలా కాదు కదా, మనది ఒక సంస్థ. మన సంస్థకి ఎవరు ఇచ్చారు ఈ పవర్స్ అన్ని? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ సైంటిస్టులు అందరూ కలిసి తయారు చేస్తారు మిషన్లు కానీ రోబోట్లు కానీ. సో అన్ని పవర్స్ అందరికీ ఉంటాయి. మరి డిఫరెంట్ సూపర్ హీరోస్కి డిఫరెంట్గా ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఇక్కడ ఎలా ఉంటుందని మన సినిమాల్లో వచ్చే క్యారెక్టర్ పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 హీరో వాడి క్యారెక్టర్ బట్టి వాడి ఐడెంటిటీ ఉంటుంది, అంతేకాని వాడుకున్న పవర్ బట్టి వాడికి ఐడెంటిటీ ఉండదు. పవర్స్ అందరికీ ఉంటాయి. పవర్స్ అందరికీ ఆర్గనైజేషన్లో ఇస్తుంది. వాడికి మాయమంత్రాలతో రాలా, ఎలక్ట్రిక్ పైర్ పట్టుకుంటే పవర్ రాలేదు, పడలేదు. సో ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ వేలో మనకు మల్టిపుల్ సూపర్ హీరోస్ వస్తారు. దట్ ఇస్ అందుకే ఇంత పెద్ద సంస్థను తయారు చేసి ఎపిక్ 1 కూడా ఎందుకన్నామంటే అంత పెద్ద ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తాం, వరల్డ్ ప్రాబ్లం ఒకటి క్రియేట్ చేసి. అందుకే దీనికి ట్యాగ్ లైన్ కూడా పెట్టాం, టు సేవ్ ద వరల్డ్ వీ నీడ్ మోర్ దాన్ ఏ హీరో. అంటే మోర్ దాన్ ఏ హీరో అంటే హీరోకి మించి సూపర్ హీరోనా, మల్టిపుల్ హీరోసా, ఎన్నో వస్తాయి అందులో అర్థాలు. అందుకే ఈ సూపర్ హీరో అని సినిమా చెప్పాలా, అర్థమైందా? వీ నీడ్ మోర్ దాన్ ఏ హీరో అంటే ఏ హీరో అంటే ఒక హీరోనా, మల్టిపుల్ హీరోసా, లేకపోతే సూపర్ హీరోనా, అంటే అన్ని అర్థాలు వచ్చేటట్టు ఆ ట్యాగ్ లైన్ పెట్టామన్నమాట. సో మల్టిపుల్ సిరీస్ ఇది. యాక్చువల్లీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా సూపర్ హీరో కాన్సెప్ట్స్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. బట్ మీరు ఫస్ట్ మూవీనే ఇంత రిస్క్ చేస్తున్నారు కదా, అంటే మీరు దీనిపైన రీసెర్చ్ చేశారు లేకపోతే చిన్నప్పటి నుంచి సూపర్ హీరో మూవీస్ చూడడం దాని మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా? నో, ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం నేను కూడా డైరెక్ట్ చేస్తాను. అసలు సూపర్ హీరో సినిమా తీయాలని చూడను, అసలు సూపర్ హీరో కాన్సెప్టే కాదు ఇది. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఫస్ట్ ఒక ఐడియా వచ్చింది, ఒక గవర్నమెంట్ ఇండియన్ స్పేస్లో మన ఇండియాలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ నేను చూసినప్పుడు ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అన్నట్టు కొద్దిగా ఆలోచించినప్పుడు, ఈ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేసింది ఇండియా కానీ ఎవరు హ్యాండిల్ చేసి చూసినప్పుడు అప్పుడు ఒక ఐడియా వచ్చింది. దాని తర్వాత ఈ ఐడియాని డెవలప్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే, ఇలాంటి ప్రాబ్లమ్ ఫ్యూచర్లో సాల్వ్ చేయాలంటే హీరో సరిపోరు అని అర్థమైంది. నార్మల్ పవర్స్ ఉంటే సరిపోదు. సో స్టోరీ ఏదైతే క్రియేట్ అయిందో ఆ స్టోరీ డిమాండెడ్ ఏ హీరో, సూపర్ హీరో. సో బట్ సూపర్ హీరో క్యాటర్ చేస్తే సూపర్ హీరో పవర్స్ ఎలా వస్తాయి? మళ్ళీ ఒక ప్రీక్వెల్ తీయాలా, వాడు ఒరిజినల్ స్టోరీ తీయాలా, ఇవన్నీ తలకాయ ఇప్పుడు అవన్నీ. అంటే మీకు అంతేగా ఒక సినిమా తీస్తేనే రెండో సినిమాకి మీకు క్రేజ్ వస్తుంది. సూపర్ హీరో ఫస్ట్ వాడి పవర్స్ ఎలా వచ్చి చేయడానికి ఒక సినిమా తీయాలి, దాని తర్వాత ఆ పవర్ని ఎలా ఉపయోగిస్తారో క్రేజ్, అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. బట్ నేను సినిమా అలా తీయట్లేదు, ఈ సినిమాకి అలా లేదు కాన్సెప్ట్. సినిమాకి ఏంటంటే స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచే సూపర్ హీరో వచ్చేస్తారు, మిమ్మల్ని కన్విన్స్ చేసేస్తాం ఈయనకి అన్నీ ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి. ఇంకా ట్రైలర్లో అందుకే మేము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాం ఏమని, అసలు ఈ సంస్థ ఏంటి, ఈ సంస్థలో సూపర్ పవర్స్ ఎవరిస్తున్నారు, ఎవరిదో అక్కడ పనిచేస్తున్నారు చెప్పేసాం. సినిమా అక్కడి నుంచి మొదలవుద్ది. సో మీకు ఒక ప్రిక్వెల్ లేదు దీనికి, అంటే మల్టిపుల్ హీరోస్ వచ్చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి హీరోకి నేను ఒక ప్రిక్వెల్ ఒరిజినల్ స్టోరీ ఇవ్వలేను నన్ను. సో బికాజ్ ద స్టోరీ ఈజ్ వెరీ బిగ్. సో సో అది ఆన్సర్. డైరెక్టర్ గారు, సో మీరు ఇప్పుడు హాలీవుడ్ స్టైల్లో తీసి అండ్ సమ్ మాస్ బీట్స్ ఐటమ్ సాంగ్స్ అని చెప్పేసి అన్నారు, విల్ దట్ వర్క్
Yeah, so there is a futuristic thing. There is a lot of present also. There is a lot of time travel. సో ఇదే కాంప్లెక్స్ బ్లెండింగ్ అనేది మనం కమర్షియల్ని సైఫైని ఎలా మిక్స్ చేస్తాం అనేది ఒక కాంప్లెక్స్ జానర్ అది. ఇట్స్ వెరీ కాంప్లెక్స్. ఇప్పుడు ట్రై చేయడం కష్టం అనమాట. డెఫినెట్గా స్టోరీ డిమాండ్ చేస్తాం. మనం ఆర్టిఫిషియల్గా ఒక ఐటమ్ సాంగ్ పెట్టాం, ఆర్టిఫిషియల్గా ఇది జోక్ పెట్టాం. ఇక స్టోరీలోనే మీకు ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, స్టోరీలోనే వస్తాయి. ఇప్పుడు మాకు టాగ్లైన్ కూడా పెట్టాం, ఫ్యూచర్ మీట్స్ పాస్ట్ అని. సో మీరు టైం ట్రావెల్ అంటే ఒక అనుకుంటారు, ఓకే ఈ అమ్మాయి వాళ్ళు ఒక కాలం నుంచి ఒక కాలం ఏదో చేసుకుని వచ్చారు, ఇది ఆ సినిమా కాదు. మీకు ఇందులో టైం ట్రావెల్లోనే కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. అంటే మీకు యూ విల్ బి వెరీ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ బికాస్ కొత్తగా చెప్తాం. Brother, I want to say on your question that we know one thing, that we made this film with honesty. और जब honesty involved होती है तो चीज़ें अच्छी निकल कर आती हैं. So 3 साल का स्ट्रगल है, बहुत काम किया इस चीज़ पर. तो हॉलीवुड हो या जो भी अभी ऑडियंस के ऊपर है, हमने बहुत मेहनत से चीज़, शिद्दत से चीज़ बनाई है. So अभी आप लोग देखिए, आप लोगों का सपोर्ट चाहिए और ऑडियंस का सपोर्ट चाहिए. थैंक यू यार. సో డైరెక్టర్ గారు ఇందులో హ్యాపీ అన్నారు, బుజ్జి, ఈ రెండు అంటే సిమిలర్ గా ఉన్నాయి కదా. మీరు ఏమన్నా కేస్ టైప్ ఏమన్నా కేస్ టైప్ ఏమన్నా కేసు ఎలా ఎందుకంటే అంటే సిమిలర్ గా మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్. ఇప్పుడు మీ అందరికి ఏ తెలుసు కదా, ఈ రోజు మీకు 2 సంవత్సరాల ముందు చాట్ జీపీ తెలుసా? చాట్ జీపీ గురించి మీకు 2 సంవత్సరాల క్రితం తక్కువ. ఇప్పుడు అందరికి చాట్ జీపీ ఏ గురించి బాగా తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి, మేము ఒక ఫ్యూచర్లో సినిమా తీస్తున్నాం, తను కూడా ఫ్యూచర్లో ఒక సినిమా ఆలోచించుకున్నారు. ఫ్యూచర్లో మీకు మీరు మేజర్గా ఏ రోల్ ఏంటి రోల్ ప్లే చేస్తుంది? ఏఐనే, అందుకే రోబోట్సే. సో ఇక్కడ ఐడియా అలాగే వస్తుంది అందరికి. ఎందుకంటే ఫ్యూచర్లో సినిమా తీస్తున్నారు, ఫ్యూచర్లో ఏముంటాయని ఆలోచించుకుంటే రోబోట్స్ ఉంటే, డ్రోన్స్ ఉంటే, రోబోట్స్ అవే అనుకుంటామే మనం. తను కూడా ఫ్యూచర్లో సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాడాల్సింది. ఆ టెక్నాలజీ వాడకపోతే మనం కనెక్ట్ అవ్వం కదా. ఇప్పుడు లేనిది ఒకటి క్రియేట్ చేశాను అనుకోండి, నేను ఒక కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశాను. ఏంటి 2200లో ఇది కొత్త కాన్సెప్ట్ ఉంది, మీ ఎవరికి తెలియదు, మీరు కనెక్ట్ అవ్వరు ఆడియన్స్. అవును. సో కనెక్ట్ అయ్యేదే పెట్టాలి. సో నేను కూడా కనెక్ట్ అయింది దానికి. నేను అనుకుంది ఏంటంటే ఒక ఫ్యూచర్లో ఏ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అంతే తప్ప ఏం లేదు. ఇది దీనికి వన్ లాస్ట్ క్వశ్చన్, బీసీ సెంటర్స్ కి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? పక్కాగా ఇది బీసీ సెంటర్ సినిమా ఎక్కువ. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిలిం వచ్చి కంపల్సరీ. రోకరొక పాట చూసారా? రోకరొక పాట వేసారు, ఎక్కడ అన్నీ ఉన్నాయి ఇందులో. మీకు క్లాస్ ఉంటుంది, మాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకే దీనికి మాస్ మార్వెల్ అన్నా. జస్టిఫైడ్ ఇన్ ద స్టోరీ, నాట్ ఫోర్స్ఫుల్ ఇంట్రొడక్షన్. ఫోర్స్ఫుల్గా ఇప్పుడు చూద్దాం, స్టోరీలో ఇన్వాల్వ్డ్. ఓకే డైరెక్టర్ సార్, అంటే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత లైక్ ఇంకా ఇండస్ట్రీ నుంచి ఇంకేమన్నా స్టార్ హీరోస్ కానీ స్టార్ హీరోయిన్స్ కానీ మీరు దీంట్లో ఇన్వాల్వ్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ. ఫస్ట్ నేను సెన్సార్ అయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది, సెన్సార్ చూసిన తర్వాత ఏం కట్ చేయలేదు, ఎందుకంటే కిడ్స్ నుంచి పెద్దలు చూడొచ్చని చెప్పేశారు. వాళ్ళు అడిగిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని అడిగారు. అయిపోయింది అక్కడ ఆన్సర్. ఓకే. సో పార్ట్ 2 హీరోదే. డెఫినెట్లీ ఈ సినిమాని చూసిన తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు ఎవరితో ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేయడానికి సినిమా ఇండస్ట్రీకి రాలేదు, మన డైరెక్టర్ వచ్చాము వాడికి. బట్ అంటే మనం ప్రొడ్యూస్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ విల్ సీ వాట్ ఆఫర్స్ వి గెట్ ఆర్ హౌ వీ కొలాబరేట్ ఆర్ వీఆర్ ఓపెన్ టు. బట్ నెక్స్ట్ ఫిల్మ్ అయితే హీరోతో ఇస్తాం. ఓకే డన్. సాయి కార్తిక్, సో ఇప్పుడు దాకా మీరు కొంచెం రొమాంటిక్, మాస్, మసాలా ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు, సాంగ్స్ ఇచ్చారు. బట్ ఒక సూపర్ హీరో, సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ అనేసరికి చాలా ఛాలెంజింగ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏం చేశారు దీనికి? ఏంటి అలాగే అంటే వర్క్ తెలిస్తే ఈజీ, ఇది ఒకటి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ అనేటికి మొత్తం రీరికార్డింగ్ స్టైల్లో మారిపోతుంది. ఎందుకంటే ఒక హాలీవుడ్ లాగే చేయాలి, ఒక అవెంజర్స్ లాగా. ఎందుకంటే తను తీసింది మొత్తం సీసీ. ఒక చెప్పాను కదా ఇందాక, ఒక 20 minutes సీజీ ఉంటుంది. ఫస్ట్ రీలే సీజీ. అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయం. ఒక 20 minutes అలా కూర్చుంటాం, మొత్తం సీజీ. తర్వాత తను ప్రజెంట్లోకి వస్తాడు, తర్వాత మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. దీనికి అంటే మన ప్రజెంట్ దానికి 100 years తర్వాత చేసేదానికి ఆ ఇంగ్లీష్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్, టోటల్ అంటే ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అంటారు, అదే చేయాలి. అది చేస్తేనే వర్కౌట్ అవుతుంది కూడా. ఎందుకంటే రెగ్యులర్గా మన సాంగ్స్ ఇది కాదు. అందుకనే సాంగ్స్ కూడా టోటల్ మీరు మూవీలో చూస్తే ఒక రోక తప్ప మిగతా ఆల్ సాంగ్స్ మొత్తం ఆల్బమ్ సాంగ్స్ లాగా ఉంటాయి. అంటే పల్లవి ఇంగ్లీష్ సాంగ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అండ్ సాయి కార్తిక్ గారు, సరదాగా ఒక క్వశ్చన్. సో బేసిక్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీమ్స్కి కానీ ట్రోల్స్కి కానీ మీరు ఏమైనా దొరకరా?
మీరు పట్టుకోదలుచుకుంటే దొరికేస్తాం. అంటే మీరు ఏది తెలుసుకుంటే పట్టుకోవచ్చు. ఏం లేదు, అంటే నా సైడ్ నా మ్యాక్సిమం ఇప్పటి వరకు అంటే ఈ ప్రెస్ వాళ్ళందరికీ నేను బాగా కొన్నేళ్లుగా తెలుసు కాబట్టి నేనైతే ఎక్కడ దొరకలేదు. బాగానే వెళ్ళాను. థ్యాంక్ యూ. ఆల్ ది థ్యాంక్ యూ మ్యామ్. డైరెక్టర్ గారు, అన్ని టార్గెట్ చేశారు. యా మైసెల్ఫ్ హేమమాలిని. సో ఇంకేంటంటే మీది ఇది ఫస్ట్ మూవీ కదా, అవును. సో ఫస్ట్ మూవీ ఎందుకు ఇలాగా సూపర్ ఉమెన్ తోటి తీయాలి అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చారు? అంటే ఇది కాకుండా ఇంకేదైనా స్టోరీ అనుకుని లేదు లేదు ఇదే తీద్దామని అని అనుకున్నారా, లేదంటే ఓన్లీ? దీని ముందు యాక్చువల్గా ఇంకొక కథ రాసుకున్నాను, బట్ అది ఎప్పుడైనా తీద్దాం అనుకున్నాము. దాని తర్వాత ఎప్పుడైతే ఒక ఐడియా వచ్చిందో, ఇంకొత్త ఐడియా వచ్చినప్పుడు 2019లో ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని డెవలప్ చేసినప్పుడు అది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే సూపర్ హీరోనే కావాలని డిసైడ్ అయ్యాం. దాని తర్వాత ఇంకొక ప్రాబ్లం కూడా వచ్చింది. అంటే హీరో తీయాలా, హీరోయిన్ తీయాలి, అమ్మాయి తెచ్చి తీయాలి, అదొక క్వశ్చన్ మార్క్ అందరికీ. ఈ సినిమాలో కథ ఎలా ఉంటుంది అంటే, ఒక అమ్మాయి ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. ఒక ఎమోషనల్ జర్నీకి ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఒక హీరో ఈజీగా గెలవాలనుకోండి, హీరో ఓడిపోవటం ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు ఎక్కువ. ఈ ఫస్ట్ పార్ట్ మాత్రం ఎలా ఉంటుందంటే, హీరోయిన్ ఓడిపోతూ గెలవాలి. ఎందుకు ఓడిపోతూ గెలవాలి అంటే, షీ ట్రైన్ టు చేంజ్ ద కర్మ ఆఫ్ ద వరల్డ్. అంత పెద్ద ప్రాబ్లమ్ని కర్మని మార్చాను. కర్మ ఊరుకోదు కదా, అందుకే కర్మకి ధర్మకి వరుసగా యుద్ధం అన్నాను. కర్మ ఏమంటుంది, నువ్వు చేసిన కర్మకి మీరు భవిష్యత్తు అంతా ఇలా బతకండి అని చెప్పింది. ధర్మ ప్రకారం అది తప్పది. సో అంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చినప్పుడు ఆమెకి కర్మం ఎలా ఎన్ని ఆటంకాలు ఇస్తుంది అనేది సినిమా. సో ఆ ఎమోషనల్ జర్నీలో నాకు తెలిసి అమ్మాయి అయితే కనెక్ట్ అవుతారు ఆడియన్స్ ఆ ఎమోషనల్ జర్నీ, కానీ ఇంకా బాగా కనెక్ట్ అవుతారు అబ్బాయి కంటే. పార్ట్ 2లో వచ్చేసరికి మీకు ఇంకొక వేరే లెవెల్ వెళ్తుంది, వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోవాలి స్టోరీ. కాబట్టి ఈ స్టోరీకి అమ్మాయి అయితేనే బాగుంటుంది అని చెప్పి డిసైడ్ అయ్యాం. కబీర్జీ. हाँ जी, ब्यूटीफुल नेम हेमा मालिनी. वाह, Thank one you, of my thank favorite actress. Thank you. So how you accepted this story when a director says you or director narrates you, which element likes you first? Because you acted as a very good bad boy in every movie. People made me bad boy. We just signed my 70th movie. All negative shades. Yes, did you won't get any bored of doing all negative shades? See ma'am, what happens, actor is like a vessel. So उसको जिस सांचे में ढालोगे ना आप, वो वैसा बन जाएगा. Do I look like a villain now? No, actually, absolutely, you are like. I'm playing a police officer now in Hindi. Like that's my debut as a lead. So एक्टर को क्या आप जैसे डायरेक्टर जैसा भी ढालेगा सांचे में, वो वैसे ही बन जाएगा. उसको बैड बॉय दिखा लो. If you notice now, हर हीरो की बियर्ड है, हर विलन की बियर्ड है, पीछे विलन के जो हेंचमैन खड़े रहते हैं उनकी बियर्ड है, हमारे डायरेक्टर सर की बियर्ड है. देखो, so अभी ये बैड बॉय इमेज बहुत टाइम से चल रहा है. एंड आई थिंक इफ आई एम नॉट रॉन्ग, व्हेन माय जेल मूवी रिलीज्ड 2015, so if I'm not wrong, I set the trend of beard, Radha sir and me, and comes on Indrani now. 3 years back I was shooting in Goa. Stanley sir was there and he came to me and he said, यार हम ये subject बना रहे हैं. And I said it's very interesting. he just gave me the, मुझे बस synopsis दिया था उन्होंने कि this is what we are showing you and see, let's meet again. I came to Hyderabad for one of the shoots. So we met in Taj and sir the storyboard दिखाया मुझे and I was pretty much impressed. And this time sir was with Sanjay sir and that's how again sittings हुआ, one more sitting, 2-3 sittings हुई हमारी and we started shooting and I loved the concept what they showed me, storyboards, everything. And मैंने ऐसा कैरेक्टर प्ले नहीं किया था अभी तक, सुपर विलन, बिकॉज हमारे उसमें सुपर हीरोज की तो फिल्में बहुत बनी है, बट सुपर गर्ल की फिल्म और सुपर गर्ल वर्सेस सुपर विलन, क्योंकि जब पहला पोस्टर रिलीज हुआ था वो सुपर गर्ल वर्सेस सुपर विलन रिलीज हुआ था. इट टुक अस 3 years बिकॉज सी इनका सपना है, विजन एक, और गलतियां हर किसी सबसे होती हैं यार, मतलब बट इन्होंने 3 साल लगाकर चेंज किया. हाँ भाई अभी और अच्छा कैसे कर सकते हैं और इम्प्रूव कैसे कर सकते हैं. तो फाइनली व्हेन ही शोड मी अ ट्रेलर अभी रिसेंटली, मैंने लास्ट ट्रेलर मिस कर दिया था, ट्रेलर लॉन्च बिकॉज आई वाज शूटिंग फॉर माय सीरीज. सो आज मैं फ्री था, मैं आया, मैंने कहा सर आई वुड लव टू कम एंड मीट यू ऑल. तो आई एम हैप्पी नाउ कि इनकी भी सोल को संतुष्टि मिलेगी ना भी कि यार इतनी मेहनत की, ऐसा विजन था और कुछ अलग ऑडियंस को दिखा रहे हैं हम. So yes, I liked the film that time only and I immediately said yes that we are doing this film, sir. So things are in front of you now
Actually, you worked with many co-stars which are having a very good image. So, from all the co-stars, I mean, chala powerful heroes to act chesaru kada. So, wallo who you admires more? Ajit sir, my debut in Tamil Vedalam movie. Ajit sir, he is like my father figure, and one thing I learned from him that आप जितने बड़े भी स्टार बन जाओ, सक्सेस को कभी यहाँ मत चढ़ने देना, क्योंकि जिस दिन सक्सेस यहाँ चढ़ गई आप जीरो पर आ जाओगे. That person, when he used to come on set, he never goes to his vanity. He comes on set and he said hello to everybody, like help to production, to spot boy, everybody. So I was there on my first day, so he was hello. So he said hello to 150 people. Then he came to me and said, how was your flight, sir? So he called me, sir. It was my first day on Vedalam, like 9 years back. So he's like my father figure, and मैंने उन जैसा स्टार नहीं देखा. డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యూ జస్ట్ బికాస్ మనం ఇప్పటి వరకు ఎప్పుడైనా సూపర్ హీరోస్ ఈవెన్ హాలీవుడ్లో చూసుకుంటే కూడా యాంజలినా జోలీ గారు, తెలుగులో మనకి ఎమోషనల్గా సెంటిమెంటల్గానే సినిమాలు తీస్తే లేడీ ఓరియంటెడ్గా అంటే లేడీస్ని తీసుకుంటారు. కానీ మీరు సూపర్ ఉమెన్గా ఫస్ట్ టైం ఒక గర్ల్ని తీసుకొని చేశారు. దానికి ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యూ. అండ్ యాన్యా గురించి మీరు ఇంతకుముందు చెప్తూ స్క్రిప్ట్ వర్క్లో కూడా చాలా హెల్ప్ చేశారు, అండ్ మీ తర్వాత తనే అంత వర్క్ తీసుకున్నారు అని చెప్పారు కదా. అండ్ షీ లుక్ సో ప్రిటీ అండ్ చాలా బాగా కనిపిస్తున్నారు. తన గురించి తను ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చెప్పాక నా తర్వాత సినిమా కథ అంతా ఆమెకే తెలుసు. మీరు ఒక డైలాగ్ సినిమాలో ట్రైలర్లో పెట్టాను, అది ఒక డైలాగ్ లాస్ట్లో, ఝాన్సీకి రానని కూడా దొంగ దెబ్బ తీయడానికి ఇండియాకి రానని. యాక్చువల్గా డైలాగ్ అది కాదు. నేను స్క్రిప్ట్ మొత్తం రైట్ చేసిన తర్వాత నీ ఫీడ్బ్యాక్ ఏంటని అడిగాను. సార్ మీరు ఒక డైలాగ్ రాశారు, అందులో ఝాన్సీ, ఆమెకి హిందీ తెలుగు రాదు, ఆమెకి అర్థం చేసుకుంది కదా. ఝాన్సీకి రాని అనుకున్నావా, దొంగ దెబ్బ అనలేదు, ఝాన్సీకి రాని అనుకున్నావా నన్ను చంపడానికి, ఇండియాకి రాని అన్న. అలా కొద్దిగా ఆ వర్షన్ లేదు ఆన్సర్. అప్పుడు ఆమె నో సార్ అలా చెప్పకూడదు మనం, ఎందుకంటే కొద్దిగా సెంటిమెంట్స్ ఒకటి వచ్చి మనం మీరు డైరెక్ట్గా అలా పెట్టేస్తారు, అలాగా దొంగ దెబ్బ అంటే కొద్దిగా సంథింగ్ డిఫరెంట్ రాయండి సార్ అది, ఎందుకంటే మనం ఆమె కంటే ఎక్కువ కాదు, ఆమె హౌదా ఉండాలి. పొరపాటు రాసిన డైలాగ్ నేను కరెక్ట్ చేసిన దాన్ని. అప్పుడు వెంటనే ఆమెకు చెప్పాను నేను, సరే నేను వెంటనే దొంగ దెబ్బ తీయటానికి అని రాస్తాను. అప్పుడు ఆమె యాక్సెప్ట్, అంటే ఆమె యాక్ట్ చేయాలి అంటే ఆమె టోటల్గా ఒక డైలాగ్ చెప్పాలన్నా ఆ టోటల్ కన్విన్స్ అయితేనే చేస్తుంది. కానీ కొద్ది తిక్కు ఉంటుంది కాబట్టి చేసింది ఈ సినిమాని. బట్ అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ డైరెక్టర్ గారు. సో సూపర్ ఉమెన్ అండ్ ఈయన బ్లాక్ బర్డా? బ్లాక్ బర్డ్ అనేది ఇంకా సినిమాలో ఒక ఫ్లైట్ అది, ఈయన ఈమ్యాన్, ఎలక్ట్రోమ్యాన్. ఓకే. సో అజయ్ గారి క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది? అజయ్ గారిది ఏంటంటే మొగాంబో క్యారెక్టర్. మీకు మిస్టర్ ఇండియా సినిమాలో అమరీష్ పురి గారు ఒక క్యారెక్టర్ చేశారు 1985లో. అందులో మిస్టర్ మొగాంబో కిషోర్ ఒకటి చాలా పేరు కాన్సెప్ట్ అది. హీఈస్ గోయింగ్ టు రీక్రియేట్ దట్ హోల్ ఎన్వైరన్మెంట్. అది ఒక బ్లాక్ ఉంటుంది, ఒక 20 minutes ప్లస్, అందులో ఒక సాంగ్ కూడా వస్తుంది. సో ఆయన ఆ రోల్ని చేశారు, అందుకే ఆ మొగాంబో గెటప్లో ఉన్నారు. డెఫినెట్లీ ఇట్ విల్ బి హిలేరియస్ అండ్ థ్రిల్లింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. సో ఆల్ ద 3 generations అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం 3 వెళ్తాయా ప్యారలల్ గా? అసలు మీరు టైం ట్రావెల్లో కొత్త డెఫినేషన్స్ सर सारा आज ही पूछ लोगे सर, फिल्म तो देख लो यार प्लीज वॉच द सब कुछ स्टोरी आज ही जान लोगे यार. No, it will be lot, you will the same dialogue will be, सब कुछ रिवील कर मैं रिवील कुछ नहीं कर रहा हूं, कुछ भी नहीं होगा. మీరు డైలాగ్ గుర్తుంచుకోండి, సినిమా చూసినప్పుడు ఇదే డైలాగ్ మీకు వస్తుంది, ఒకరికి అడుగుతారు. ఎన్ని పార్ట్స్ అనుకున్నారు? అంటే ఫస్ట్ పార్ట్ ఇది ఎపిక్ 1 అన్నారు, ఎపిక్ 2 అంటే మీరు అనుకున్నప్పుడు టోటల్ ఇన్ని పార్ట్స్ అని ఫస్ట్ పార్ట్ అనుకుంటారు, తర్వాత వెళ్ళే కొద్దీ ఇంకా పెరగచ్చు తగ్గొచ్చు. ఈ సినిమాకి ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్తో ఒక సబ్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది. ఆ సబ్ ప్లాట్కి నేను అనుకున్నది 4 versions ఉన్నాయి. brother please make Okay. part 8. Part 8 I will do. We will make 4 parts, 2, 3 and 4. Yeah. స్టీఫెన్ గారు హాయ్ అండి. చెప్పండి. ట్రైలర్లో సప్తగిరి గారిది ఒక డైలాగ్ ఉంది కదా, అవును, ఇది చూస్తుంటే హాలీవుడ్ బొమ్మలా ఉంది ఆ సినిమా. అవును, అంటే అది మీకు అనిపించి మీరు డైలాగ్ పెట్టారా? మీ సినిమా గురించి ఏంటండి అది? అది సినిమాలోనే డైలాగ్. ఇప్పుడు లెట్స్ అస్యూమ్ ఒక పర్సన్ ఫ్యూచర్ నుంచి వచ్చి మీ కాలంలో ఉన్నప్పుడు ఒక భయంకర విజువల్స్ చూపిస్తున్నప్పుడు అది సినిమాలో వచ్చే డైలాగ్, మన కోసం డైలాగ్ కాదు, అది మనం క్రియేట్ చేసిన డైలాగ్. అంటే మేము చూస్తుంటే మీ సినిమా గురించి అన్నట్టు అనిపించింది. అలా అనిపిస్తుంది, ఒక సెటార్, అది మీరు సెటార్లో కూడా తీసుకోవచ్చు, బట్ అది సినిమాలో డైలాగే.
ఇంకోటి సాయి కుమార్ గారు వాయిస్ వాడారు కదా, అవును. ఆ వాయిస్ ఏమైనా క్యారెక్టర్ ఏమైనా ఉందా? లేదు, వాయిస్ ఓవర్ ఒకటే. వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ లెటింగ్ హిస్ వాయిస్. ఓకే. ఇంకోటి ఇది దేశానికి సంబంధించిన స్టోరీ కదా, అవును. అంటే ఓన్లీ తెలుగులో తీస్తున్నారా, మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారా ఏంటండి? అన్ని భాషలకు వెళ్తుంది ఈ సినిమా, బట్ స్లోగా వెళ్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఒక దాని మీద ఫోకస్ చేద్దామని మనం తెలుగులో ఉన్నాం. బట్ బేస్డ్ ఆన్ హౌ ద పీపుల్ అందరూ ఎలా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్ ఈ బిజినెస్ ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి మనం వేరే భాషలకి అన్నిటికీ ఫోకస్ చేయాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ సినిమాని భారతదేశంలో అన్ని లాంగ్వేజెస్ చూడొచ్చు, ఎందుకంటే అన్ని కనెక్ట్ అయ్యే సినిమా. ఆల్రెడీ సూపర్ హీరో సినిమాస్ వస్తున్నాయి, మొన్నే చూసాం హనుమాన్ చూసాం, ఇది సూపర్ హీరోయిన్ సినిమా. అవును. అంటే మీ సూపర్ సినిమాస్ ఇప్పుడు హిట్ అవుతాయని ఈ ఫార్ములా తీసుకుని మీరు చేశారు ఏంటండి? లేదు లేదు, ఇది రాసింది 2019లోనే. కాకపోతే అప్పుడు హనుమాన్ అయితే నాకు తెలుసు, అర్జున్ రెడ్డి మా యూఎస్లో అబ్బాయి వాళ్ళు చేసింది. సో అప్పుడు నేను చెప్పాను, నేను సినిమా తీయడానికి వెళ్తున్నా ఇండియా అంటే, అన్న నేను చేస్తాను సూపర్ హీరో అన్నాడు. సరే నువ్వు సూపర్ హీరో అయితే నేను సూపర్ మ్యాన్ తీస్తా, హీరోయిన్ తీస్తా అన్న. సో ఇట్ వాజ్ కోఇన్సిడెన్స్. బికాజ్ చూడండి ఎప్పుడు అదే చెప్తున్నాను, ఒక టైంలో చాలా మందికి ఒకే టైప్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి, వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రపంచంలో. దీనికి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్ ఫిలిం. ఇంకోటి విఎఫ్ఎక్స్ కోసం అమెరికా వెళ్ళామని చెప్పారు కదా, ఇక్కడ మన దేశంలోనే ఇక్కడ చాలా. నేను అసలు అమెరికాలోనే ఉంటాను, నేను 15 years యూఎస్లోనే ఉంటాను. నేను ఇక్కడికి వచ్చి సినిమా తీస్తున్నాను కాబట్టి ఇంటికి వెళ్ళి చేసేద్దాం వల్ల ఇక్కడికి వస్తే 1.5 year అవుతుంది. ఇంకోటి నా కంట్రోల్లో యూఎస్లో కంపెనీ పెట్టుకొని నేను వరల్డ్ వైడ్లో వేరే వాళ్ళతో చేయించాను అనమాట. నేను యూఎస్లోనే ఉంటాను. యాక్చువల్ నేను అమెరికా వెళ్ళి చేయించుకోలేదు సినిమాని, నేను యూఎస్లో ఉంటే ఇక్కడికి వచ్చి సినిమా తీశాను. తీసిన తర్వాత విఎఫ్ఎక్స్ యూఎస్లో చేయించుకున్నాను. ఓకే అండి. విషయాలు సంజయ్ గారు, June 14th ఈ సినిమాతో వస్తున్నారు. ఆ రోజే మీ కో బ్రదర్ సినిమా కూడా హరోం హరా రిలీజ్ అవుతుంది. ఇద్దరు ఒకేసారి వస్తున్నారు. నేనేం రావట్లేదండి, స్టీఫెన్ గారు వస్తున్నారు. అంటే మీరు కూడా వస్తున్నారు, స్క్రీన్ మీద మీరే కనిపిస్తారు కదా. దేర్ ఇస్ ఎనఫ్ స్పేస్ ఫర్ బోత్ ద మూవీస్. ఓకే. ఏం చెప్తారండి, అంటే మీ కో బ్రదర్ సినిమాతో పాటు స్పేస్ ఫర్ 2 movies కదా. There are theaters enough space for 2 movies. So it's fine. ఓకే అండి. విష్ ఆల్ ది బెస్ట్. कबीर सिंह जी, हाय सर, गुड इवनिंग सर, गुड आफ्टरनून. अच्छा, ये आप 2014-15 में बड़ा हीरो का साथ लेकर पवन कल्याण, बालकृष्ण का साथ काम किया. सो उसके बाद छोटा काम फिल्म्स में बनाया, सो इतना हाई नहीं आया. एंड 10 साल में आपका करियर तेलुगु में कैसे लग रहा है? यार फॉर मी ये क्वेश्चन छोटा बड़ा मैं इसको मानता नहीं हूँ, क्योंकि आई ऑलवेज गो फॉर कंटेंट. कि मुझे अगर कंटेंट अच्छा लगता है तो मैं 50 लाख की फिल्म भी करता हूँ और मैं 10 करोड़ की फिल्म भी करता हूँ और 100 करोड़ की फिल्म भी करता हूँ. सो आई वांट टू सम अप दिस थिंग कि मेरी 100 करोड़ की फिल्म भी फ्लॉप हो गई, अटर फ्लॉप, और मेरी 1 करोड़ की फिल्म में भी 10 करोड़ मारे हैं. सो आई ऑलवेज गो फॉर कंटेंट. और मेरा करियर ऐसा यार कि in 9 years I have done 70 movies, and Malayalam mein I just debuted with Mammootty sir, and second film is opposite Tevino coming, and now third Unni Muthukan. Telugu I did few films, small also, but I'm not regretting at all. मुझे content अच्छा लगा, sometime it works, sometime it didn't work. So I'm a small town boy brother, और मैंने कभी नहीं सोचा था कि मैं यहाँ तक आ जाऊंगा कि एक स्मॉल टाउन बॉय 36 साल की उम्र में 70 फिल्में कर लेगा, जो पूरे जीवन में एक्टर कर पाते हैं, पूरे लाइफ टाइम में कर पाते हैं. एंड बॉम्बे जैसे शहर में मैंने घर बना लिया. आई एम वेरी मच हैप्पी, माई फैमिली इज वेरी हैप्पी. सो व्हेन माई डैड कीप्स अ हैंड हियर, सो मुझे बहुत प्राउड फील होता है यार. तो मैंने बहुत अचीव किया इन पिछले 9 सालों में. एंड एक्टर के लिए क्या होता है ना कि यार एक फिल्म होती है. मैंने यू नो माई एंट्री इन तेलुगु सिनेमा, हाउ आई केम. So in the history of South cinema, when I entered in Telugu cinema, 7 days के अंदर मैंने 11 फिल्में साइन की थी, जो कि आज तक तेलुगु सिनेमा में कभी नहीं हुआ कि एक विलन आया एंड 7 दिनों के अंदर 11 फिल्में साइन की उसने. So I'm all thankful to all my directors, producers, my co-actors कि जिन्होंने इतना सपोर्ट किया मुझे यहाँ तक लाने में. So मेरा ग्राफ बीच में ये था, थोड़ा ये आया, अभी ये हो गया. And I'm young boy, 36 years, so I have full life now. So अब जब आप सबका सपोर्ट रहेगा तो we like your acting, and you said that you are debuting as a lead character. Yes, now that film will be coming into the Telugu also? No, that's a Hindi OTT. That's a series. Okay. That's a series, and I finished last year. I finished my Hindi film opposite Sunny Deol, Sanjay Dutt, Mithun Raj, Jackie Shroff. It's Ahmed Khan Productions, Z Studios film. It's a very big debut for me in Bollywood. So that film is also coming.
That's a Hindi debut, and Hindi OTT. I'm coming as a hero, as a police officer now. Just shooting going on. This is a look. So ग्राफ आप देख लो यार बॉलीवुड में. It's just कि मैंने स्टार्ट साउथ से किया. I wanted to start from south. मैंने लोगों को अपना काम दिखाया. So I'm getting good calls now. Even तेलुगु से मुझे calls आ रही. It's just I'm bit choosy right now because I've shown my acting. अभी मैंने लोगों को अपना काम दिखा दिया कि यार this is what or this is new look. So I'm waiting for a good subject now in Telugu. That new look is looking like a year can do a hero film, lead character. Sir, waiting for that. Sir, yes sir, certainly sir. So और यार आई एम वेरी हैप्पी. मेरे लिए मेरी फैमिली की खुशी है, वो खुश हैं तो मैं खुश हूँ यार. तो उनकी आंखों में मेरे लिए बहुत खुशी है, तो मैं खुश हूँ यार. ऑल द बेस्ट सर. प्रोड्यूसर हाय सर. You can anyone both తెలుగు మాట్లాడతారా లేదా మీరు ఇంగ్లీష్ or హిందీ? ఓకే. And June 14th you are planning to release. So that's how many languages will be releasing? For only Telugu first. Yes. We are working on now. Just releasing on Telugu. अभी तो एक ही में. Okay. All the best. సార్ డైరెక్ట్ సో ఏంటంటే బుజ్జి ఆల్రెడీ మాకు అనౌన్స్మెంట్ అయ్యింది. సో మీరేమో ఇప్పుడు చూపించారు ట్రైలర్. ఇప్పుడు దాకా మాకు తెలియదు బుజ్జి అని మీకు కూడా రోబోట్ ఉందని. సో ఎక్కడ దానివల్ల మీ మూవీకి ఏమన్నా కొంచెం ఇంపాక్ట్ పడిద్దని మీరు ముందుగానే వస్తున్నారు లేకపోతే ఏంటి సార్? సార్ ఫస్ట్ థింగ్ కొద్ది క్లారిఫికేషను. May 11th మేము మినీ గ్లిమ్స్ ఆఫ్ హ్యాపీని రిలీజ్ చేసాం. May 11th. May 17th వాళ్ళు రిలీజ్ చేశారు. సో 1 week డిఫరెన్స్ ఉంది. మేము ఫస్ట్ వచ్చేసాం ఆల్రెడీ. సో కాకపోతే మీ దగ్గర వచ్చుండకపోవచ్చు, మా స్మాల్ ప్రమోషన్ అవ్వచ్చు, అంత రీచ్ ఉండకపోవచ్చు మాది. బట్ May 11th వీ ఆల్రెడీ రిలీజ్ అవర్ గ్లిమ్స్ ఆఫ్ అవర్ హ్యాపీ. వీ కేమ్ ఫస్ట్. అండ్ అఫ్ కోర్స్ మేము 2022లోనే నేను నా క్యారెక్టర్ని రిజిస్ట్రేషన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు రోబోట్ తోటే ఆ అమ్మాయిని క్యారెక్టర్ని రివీల్ చేసాం. మేము 22 జనవరిలోనే చేసాం. 22 జనవరి 7th చేసాం. ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ అలాగే ట్రైలర్ చూస్తే గ్రాఫిక్స్ పరంగా విఎఫ్ఎక్స్ చాలా బాగుంది సార్. సో కల్కి తర్వాత రావచ్చు అంటే ఇప్పుడు 20 days ఉంది. సో 22-23 days ఉంది ఇప్పుడు కల్కి రావడం. మళ్ళీ థియేటర్స్ సో మొత్తం పెద్ద మూవీ కాబట్టి ఎక్కువ మీ మూవీ కొంచెం త్వరగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కల్కి తర్వాత రావచ్చు కదా. మన బడ్జెట్ ఎంత ఉంటుంది? 1-2% ఆఫ్ దెమ్, దట్స్ ఇట్. సో వాళ్ళ బడ్జెట్కి 1-2% మంది. 2 weeks is more than enough for us to get out. Jay garu, 2 questions. So like directors have said that you just said okay, I'll do the film with you, I'll produce. Which confidence gives you this actually? Without listening story you accepted it or else after listening story only you accepted? मैं आपको बेसिक चीज़ बताता हूँ. पहला तो दिल मिलना चाहिए किसी भी साथ काम करना. और he is so much passionate about it. It doesn't matter how movie is going up or down or whatever, but यदि आप इसका dedication देखोगे तो you would love it. You can do anything by seeing his dedication. So that's what I have got the positive feeling and we connect pretty well. उस वजह से मैंने बोला, and obviously I do invest in lot of companies. तो कुछ ऊपर हो जाए नीचे हो जाए that's not a big deal. But जब दिल की सुनते हो तो अच्छा ही होता है. So that's what I thought about it. I do lot of real estate investment, startup में भी invest करता हूँ US में. So I take risk. लेकिन risk is different thing with the business, but the another thing is to make sure that you are listening to the other person. That's important. Thank you. Sanjay garu. Yes, Sanjay garu. సార్ యాక్చువల్లీ మీ యాక్టింగ్ చాలా సెటిల్డ్గా చాలా కామ్గా మీరు అంత డిసిప్లైన్గా కనిపిస్తారు. అంత డిసిప్లైన్గా స్క్రీన్ మీద కూడా మేము చూస్తూ ఉంటాం. సో నిజంగా అది అందరికీ ఉంటుంది ఆడియన్స్కి. అంత సెటిల్డ్గా యాక్ట్ చేయడం చాలా తక్కువ మందికి అది హ్యాబిట్లా ఉంటుంది. సో మీరు లైక్ మీ ఫ్యామిలీలోనే చాలా స్టార్స్ అందరూ ఉన్నారు. ఆ స్టార్స్కి చాలా ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు గారి గురించి మీకు బాగా నచ్చే విషయం ఏంటి? మహేష్ బాబు గురించి ఏం నచ్చిందా? నాకు అన్నీ నచ్చింది. వాట్ ఇస్ దేర్ నాట్ టు లైక్? ఐ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్. ద వే హీ లుక్స్, హిస్ డెడికేషన్, హిస్ యాక్టింగ్, హిస్ ప్యాషన్. దేర్ ఇస్ నథింగ్ నాట్ టు లైక్ అబౌట్ మహేష్. Thank you so much and thank you media for your questions.